హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి జనరల్ నాలెడ్జ్ జీకే బిట్ బ్యాంక్ అయితే చూడబోతున్నామండి ఈ వీడియోలో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో ఉంటాయి అన్నీ కూడా, బట్ మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూసి చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎవరైతే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ఓకే? సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. సో గాయస్, ముందుగా మన టాపిక్ వచ్చేసి ఫుల్ ఫామ్స్ అండి, అబ్రివేషన్స్, ఓకేనా? ఒక మార్కు 100% వస్తుందండి మనకు. ఆర్ఆర్బి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఒక మార్క్ అందించేటువంటి టాపిక్ అబ్రివేషన్స్, ఓకేనా? వాటి గురించి కొన్ని చూద్దాం. ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ కూడా యాడ్ చేస్తాము, ఓకే? ఏడిబి అంటే ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఏడిబి అంటే ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క ప్రధాన కార్యాలయము ఫిలిప్పీన్స్, మనీలాలో కలదు, ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఇది ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్, సిఏపిఎస్, క్యాప్స్ అంటారండి. ఇది అంటే ఏంటి? కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్ సిస్టమ్. ఇటీవల తరచూ అడుగుతున్నాడండి ఈ క్వశ్చన్, ఈ అబ్రివేషన్ గమనించాలి. నెక్స్ట్ వన్, కన్సోర్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్, కాఫ్మౌ అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ వర్క్ షాప్స్. నెక్స్ట్ వన్, ఐఆర్పిఎస్ఎం అంటే ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ శాంక్షన్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, ఆర్ఎస్పిబి, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, ఆర్ఎస్పిబి అంటారు దీన్ని. నెక్స్ట్, సార్క్ అంటే ఏంటి? సార్క్ సౌత్ ఈస్ట్ ఆటిజం రీసెర్చ్ అండ్ రీసోర్స్ సెంటర్. సార్క్ అండి. సార్క్ అంటే మన వేరే సార్క్ కూడా ఉంటుంది, ఎస్ఏఆర్సి, అది డిఫరెంట్, ఎస్ఏఏఆర్సి రెండు కూడా డిఫరెంట్ అండి. ఈ సార్క్ అంటే ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఆటిజం రీసెర్చ్ అండ్ రీసోర్స్ సెంటర్గా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్, ఆర్ఐటిఈఎస్ అంటే ఏంటి? రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. నెక్స్ట్, పిసిడిఓ, పీరియాడికల్ డెమి అఫీషియల్ లెటర్, పీరియాడికల్ డెమి అఫీషియస్ లెటర్. నెక్స్ట్ వన్, ఎంఏసిపి అంటే ఏంటి? మోడిఫైడ్ అష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెస్, మోడిఫైడ్ అష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెస్. నెక్స్ట్ వన్, లార్జెస్ అంటే ఏంటి? సో లిబరైజ్డ్ యాక్టివ్ రిటైర్మెంట్ స్కీమ్ ఫర్ గ్యారెంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సేఫ్టీ స్టాఫ్ అండి, లార్జెస్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, టీడబ్ల్యూటీసీ అంటే ఏంటి? థెర్మిక్ వెల్డింగ్ ట్రైనింగ్ సెంటర్. నెక్స్ట్ వన్, ఐఆర్సిఓఎన్ అంటే ఏంటి? ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్, యునెస్కో అంటే ఏంటండి? చూద్దాం. ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, పిఓఐఎస్, ప్యాసింజర్ ఆపరేటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్,
సిస్టమ్. నెక్స్ట్ వన్, ఎఫ్ఓఐఎస్ అంటే ఏంటి? ఎఫ్ఓఐఎస్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎఫ్ఓఎస్? ఫ్రైట్ ఆపరేటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫ్రైట్ ఆపరేటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్, కేఆర్సిఎల్ అంటే ఏంటి? కేఆర్సిఎల్, కోనార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, పిఎస్ఏఎంఎస్ అంటే ఏంటి? పిఎస్ఏఎంఎస్, ప్రైవేట్ సైడింగ్ అప్రూవల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఎల్ఆర్ఎస్బిబి అంటే ఏంటి? ల్యాండ్ మార్క్ రైల్వే స్ట్రక్చర్ బిల్డింగ్ అండ్ బ్రిడ్జెస్. నెక్స్ట్ వన్, పిఎంఐఎస్ అంటే ఏంటి? పిఎంఐఎస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఆర్ఓఆర్ఏసిఎస్ అంటే రైల్ రోడ్ క్రాసింగ్ జిఏడి అప్రూవల్ సిస్టమ్. నెక్స్ట్ వన్, పిఆర్ఈఎం అంటే ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ రైల్వే ఎంప్లాయీ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, ఐఆర్సిఈపి అంటే ఏంటి? ఇండియన్ రైల్వేస్ సివిల్ ఇంజనీరింగ్ పోర్టల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సిఆర్ఐఎస్ అంటే ఏంటి? క్రిస్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఎంఆర్టిఎస్, ఇంపార్టెంట్ అండి ఇది. ఎంఆర్టిఎస్ ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారు. మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఎఫ్ఏక్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. టిఎంఎస్ అంటే ఏంటి? ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఇస్రో అంటే ఏంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. నెక్స్ట్ విఎస్ఎం, విశిష్ట్ సేవా మెడల్. విశిష్ట్ సేవా మెడల్. నెక్స్ట్ వన్, ఏవిఎస్ఎం, అతి విశిష్ట్ సేవా మెడల్. నెక్స్ట్ ఆశా, ఏఎస్హెచ్ఏ, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. నెక్స్ట్ వన్, బీసీసీఐ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ. బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, సిబిడిటి అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ వన్, సిసిటీవీ, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటారండి. ఏమంటారండి? సీసీటీవీలు మనం తరచూ చూస్తుంటాం కదా, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. నెక్స్ట్ వన్, క్రిసిల్, సిఆర్ఐఎస్ఐఎల్, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్రెసిల్ అంటారు. నెక్స్ట్ డిపిటి, డిప్టీరియా, పెర్టూసిస్ అండ్ టెటానస్. డిప్టీరియా, పెర్టూసిస్ అండ్ టెటానస్, ఇది ఒక టీకా పేరండి. ఓకే. నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి? ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్. ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఫిక్కీ, ఎఫ్ఐసిసిఐ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? కంప్యూటర్ దండి ఇది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఐసిఐసిఐ, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇఫ్కో అంటారండి దీన్ని. నెక్స్ట్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ మన్రేగా, ఎంఎన్ఆర్ఈజిఏ, మన్రేగా అంటారు దీన్ని. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే పనికి ఆహార పథకం అండి. మహాత్మా గాంధీ గ్రామీణ పనికి ఆహార పథకము. నెక్స్ట్ పిల్ అంటే ఏంటండి? పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీన్ని మనము యుఎస్ఏ నుంచి తీసుకున్నామండి, యుఎస్ఏ నుంచి. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టీటీ, టీటీ అంటే ఏంటి?
ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్, ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈ అంటారండి. నెక్స్ట్ రైట్ డేట్ ఆన్ విచ్ దోస్ ఆర్ సెలబ్రేటింగ్, అంటే ముఖ్యమైన దినోత్సవాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. మజ్దూర్ దివాస్, మజ్దూర్ దివాస్ని మన దేశంలో ఎప్పుడు జరుపుకుంటామండి? 1st మే, మజ్దూర్ దివాస్. నెక్స్ట్ వరల్డ్ ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవము ఎప్పుడు? 8 మార్చ్. వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్. వరల్డ్ ఎయిడ్స్ డే అండ్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటామండి? సో డిసెంబర్ 10th. ఓకే, డిసెంబర్ 10th. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 5th జూన్ అండి, 5th జూన్. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవము 24th అక్టోబర్ 1945 ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వన్ వరల్డ్ లిటరసీ డే, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం 8th సెప్టెంబర్. నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే, ప్రపంచ టూరిజం దినోత్సవం ఎప్పుడు? 27 సెప్టెంబర్. వరల్డ్ రిఫ్యూజెస్ డే 20th జూన్. వరల్డ్ ఫుడ్ డే 16th అక్టోబర్, ప్రపంచ ఆహార దినోత్సవం. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పింక్ సిటీ అని ఏ సిటీని పిలుస్తాం? పింక్ సిటీ, గులాబీ నగరము, జైపూర్ అండి, రాజస్థాన్. సార్ ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ యొక్క దుఃఖదాయిని, ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారండి. బెంగాల్ దుఃఖదాయిని ఏది? ఏంటండి? దామోదర్ నది. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని ఏ స్టేట్ని పిలుస్తామంటే కేరళ. బ్లూ మౌంటైన్ అని దేన్ని అంటామండి? నీలగిరి కొండలని బ్లూ మౌంటైన్ అనే పేరుతో పిలుస్తాం, నీలగిరులు. ఓకే. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్, ఓకే, బంగారు దేవాలయం ఎక్కడ ఉందండి? అమృత్సర్, పంజాబ్. సిటీ ఆఫ్ ప్యాలెసెస్, సిటీ ఆఫ్ ప్యాలెసెస్, రాజభవనాల నగరం ఏది? ఏంటండి? కలకత్తా. గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ముంబై. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. ఇండియా గేట్ ఢిల్లీలో ఉంటుందండి, గమనించాలి. ఇండియా గేట్ ఢిల్లీ, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, పంచనదుల నగరము, నదుల రాష్ట్రం అని కూడా చెప్పుకోవచ్చు, పంజాబ్లో ఉంది. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ, అరేబియా సముద్రపు రాణి అని దేన్ని పిలుస్తాము? కొచ్చి షిప్ యార్డ్ని పిలుస్తాము. ఓకే. నెక్స్ట్ వెనిస్ ఆఫ్ ది ఈస్ట్, తూర్పు ప్రాంత వెనిస్ నగరం అని దేన్ని పిలుస్తామండి? కొచ్చిని పిలుస్తాం. సిటీ ఆఫ్ గార్డెన్, సిటీ ఆఫ్ గార్డెన్స్, ఓకే, అంటే ఉద్యానవనాల నగరం ఏది? బెంగళూరు. సిటీ ఆఫ్ 7 హిల్స్, సిటీ ఆఫ్ 7 హిల్స్, 7 కొండల నగరం అని దేన్ని అంటాం? రోమ్ అండి, ఇటలీలో ఉంటుంది. డార్క్ కాంటినెంట్ అని దేన్ని అంటాం? ఆఫ్రికా, చీకటి ఖండము. ల్యాండ్ ఆఫ్ క్యాంగరూస్, ఆస్ట్రేలియా అండి, కంగారుల దేశము. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్, రాత్రి ఉదయించే దేశము. సూర్యుడు నైట్ టైంలో ఉదయిస్తాడంటే ఇక్కడ నార్వే, ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటే సూర్యుడు ఉదయించేటువంటి దేశము జపాన్, ఓకేనా, నిప్పన్ అని పిలుస్తాము. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్, తెల్ల ఏనుగుల దేశము, ఏంటి? థాయిలాండ్. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అంటే యూరప్ దేశపు యొక్క జబ్బు మనిషి అని దేన్ని అంటామంటే టర్కీని యూరప్ దేశపు జబ్బు మనిషి అని పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. యాక్ట్రెస్ హూ విన్ పద్మశ్రీ అవార్డ్ అంటే పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి యాక్ట్రెస్ అంటే మహిళ సినీ నాయకి అని అర్థము. ఓకే. నర్గీస్ దత్ అండి, నర్గీస్ దత్ మొట్టమొదటి మహిళ పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నవారు. ఓకేనా, యాక్ట్రెస్ వీరు. భారతరత్న అవార్డు మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చింది? రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి గారికి. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, సివి రామన్ గారికి 1954లో సంయుక్తంగా ప్రకటించడము జరిగింది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ భారతదేశానికి ఎవరంటే లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. ఓకే, ఫస్ట్ భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అండి
లార్డ్ మౌంట్ బాటన్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రిటిష్ ఇండియా అని అనలే, ఇక్కడ ఇండియా అని అన్నారు సింపుల్గా. ఓకేనా. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రీ ఇండియా అంటే ఏంటి, స్వతంత్రం వచ్చిన తర్వాత అని అర్థం. ఓకే. ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ టెస్ట్ క్రికెట్, ఫస్ట్ క్యాప్టెన్ అంటే టెస్ట్ క్రికెట్కు మొట్టమొదటి క్యాప్టెన్గా వ్యవహరించిన వారు ఎవరు, సికే నాయుడు గారు. ఓకే, వారి పేరు మీదుగా క్రికెట్ ట్రోఫీ కూడా ఉంది. ఓకే. ఫస్ట్ సెంచరీ ఇన్ టెస్ట్ క్రికెట్ ఎవరండి, లాలా అమర్నాథ్ గారు. ఫస్ట్ టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేసిన భారతీయుడు. ఫస్ట్ కామెంటేటర్ ఇన్ చీఫ్, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు, కేఎం కరియప్ప. ఫస్ట్ మొట్టమొదటి ఆర్మీ కమాండర్ అండి వీరు. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి ఇది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొట్టమొదటి భారత ఉప ప్రధాని. నెక్స్ట్, ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఎన్నిక కాబడిన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ హోంశాఖ మంత్రి ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫస్ట్ మ్యాన్ టు స్విమ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి మొట్టమొదటి భారతీయులు ఎవరండి, మిహిర్ సేన్. ఫస్ట్ మిస్ యూనివర్స్, భారతదేశం నుండి మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరండి, సుస్మితా సేన్. ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరు, భారతదేశం నుండి రీటా ఫారియా. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్, భారతదేశం నుండి నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయులు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా, ఇంపార్టెంట్. 1912లో సాహిత్య విభాగంలో ఈ అవార్డు గెలుచుకున్నారు. ఫస్ట్ ఆస్కార్ విన్నర్ ఎవరు, భాను అతియా. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్, భారతదేశం మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి, చీఫ్ మినిస్టర్ సుచేతా కృపలాని, ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ఉమెన్ గవర్నర్, భారతదేశానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు, ఉత్తరప్రదేశ్కి సేమ్. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టులో మొట్టమొదటి న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదండి, అందరు గమనించాలి, న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారు, మీరా సాహెబ్ ఫాతిమా బీబీ గారు. ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ, సో బచేంద్రి పాల్. ఫస్ట్ ఉమెన్ టు విన్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ పథకాన్ని సాధించిన భారతదేశ మహిళ కరణం మల్లేశ్వరి గారండి, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో. ఫస్ట్ ఉమెన్ టు గో ఇన్ ఎ స్పేస్, ఓకే, స్పేస్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతదేశ మహిళ ఎవరండి, డాక్టర్ కల్పన చావ్లా గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. బుక్స్ అండ్ ఆథ, ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరండి, విలియం షేక్స్పియర్. అడ్వెంచర్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, దీని రచయిత ఎవరు, సర్ ఆర్థర్ క్యానన్ డాయిల్. నెక్స్ట్, అక్బర్నామా గ్రంథ రచయిత ఎవరండి, అబుల్ ఫజల్. దేవ్దాస్ గ్రంథ రచయిత శరత్చంద్ర చటర్జీ. నెక్స్ట్ వన్, డిస్కవరీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని రచించిన వారు కౌటిల్యుడు. ఓకే, ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పంచతంత్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరండి, విష్ణు శర్మ. ఎ టేల్ ఆఫ్ టూ సిటీ, చార్లెస్ డికెన్స్. నెక్స్ట్ వన్, గులీవర్ ట్రావెల్స్, జనాథన్ స్విఫ్ట్. అడ్వెంచర్ ఆఫ్ రాబిన్సన్ క్రూజ్, దీని రచయిత ఎవరు, డానియల్ డెఫోయ్. నెక్స్ట్, గుడాన్ మానుషి ప్రేమ్చంద్. ఎలిస్ ఇన్ వుడెన్ ల్యాండ్, గ్రంథ రచయిత లూయిస్ కారెల్. నెక్స్ట్, కథాంబరి, గ్రంథ రచయిత ఎవరండి, ఇంపార్టెంట్ పర్సన్, కథాంబరి బాణభట్టుడు అండి. నెక్స్ట్, ద జంగిల్ బుక్, రుడ్యార్డ్ కిప్లింగ్.
నెక్స్ట్ వన్ శాకుంతలం గ్రంథాన్ని రచించిన వారు ఎవరండి? ద గ్రేట్ పోయట్ ఆఫ్ ఇండియా కాళిదాస్ గారు. ఓకే, కాళిదాసు. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేమస్ న్యూస్ పేపర్ సర్క్యులేటెడ్ ఇన్ ఇండియా? క్రింది ఇవ్వబడిన వాటిలో భారతదేశంలో సర్క్యులేట్ అయ్యేటువంటి ఇంగ్లీష్ వార్తాపత్రిక ఏంటండి? టైమ్స్ ఆఫ్ ఇండియా. పంజాబ్ కేసరి పంజాబీలో ఉంటుంది, హిందుస్థాన్ టైమ్స్ అండ్ ఎకనామిక్ టైమ్స్ ఉంటుంది, కానీ ఫేమస్ మాత్రము టైమ్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫేమస్ హిందీ న్యూస్ పేపర్ సర్క్యులేటెడ్ ఇన్ ఇండియా? ఫేమస్ న్యూస్ పేపర్ ఏంటండి? క్రింది వాటిలో ఏంటి మరి? సో దైనిక్ జాగరణ్. నెక్స్ట్ వన్ కామన్వెల్త్ గేమ్స్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్రీడా పండుగలండి. ఫస్ట్ ఏంటి? ఒలింపిక్స్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అతిపెద్దవి. నెక్స్ట్ సిఎన్ టవర్ ఈజ్ ద టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. సిఎన్ టవర్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్. నెక్స్ట్ వన్ బకింగ్హామ్ అనేది మరి ఇంగ్లాండ్ యొక్క రాణి నివసించేటువంటి నివాస ప్రదేశాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు. బకింగ్హామ్ ప్యాలెస్. నెక్స్ట్ ఆర్యభట్ట వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ దట్ హ్యూమన్ సెంట్ ఇన్ టు స్పేస్. భారతదేశం నుంచి ఆర్యభట్ట అనేటువంటి మొట్టమొదటి రాకెట్ ప్రయోగించాం మనము 1975లో. నెక్స్ట్ వన్ కొలంబియా వాజ్ ద ఫస్ట్ యుఎస్ స్పేస్ షటిల్. అమెరికా ప్రయోగించిన మొట్టమొదటి స్పేస్ శాటిలైట్ కొలంబియా స్పేస్ షటిల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ క్లాసికల్ షహనాయ్ మాస్ట్రో. షహనాయ్ అనేటువంటి ప్రత్యేకమైన పరికరాన్ని వాయించేటువంటి వ్యక్తి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. భారతరత్న అవార్డు గ్రహీత అండి 2001లో. నెక్స్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏ గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ రిసీవ్ భారతరత్న అవార్డు ఇన్ 1997. భారతరత్న అవార్డు 1997లో గెలుచుకున్న వ్యక్తి ఎవరండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ వన్ కోటా రాజస్థాన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్ సైడ్? చంబల్ అనేటువంటి నది ఒడ్డున కోటా అనేటువంటి ప్లేస్ ఉంటుందండి. చాలా ఫేమస్ ఇది. ఏంటి? ఐఐటి కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటారు కదండి, ఈ కోటా వాళ్ళ దగ్గర ప్రిపేర్ అవుతుంటారు. చాలా ఫేమస్ ఇవి. నెక్స్ట్ తిరుచిపల్లి సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్ సైడ్? కావేరీ నది పక్కన ఉంటుందండి తిరుచిపల్లి అనేటువంటి ప్లేస్, తమిళనాడు. థార్ ఈజ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా. థార్ అనేది భారతదేశంలో అతిపెద్ద ఎడారి, ఏకైక ఎడారి. వేర్ ద వరల్డ్ కప్ ఫుట్బాల్ వాజ్ ప్లేడ్ ఇన్ 2010. సౌత్ ఆఫ్రికాలో నిర్వహించారండి. రీసెంట్గా 2023లో మరి ఖతార్లో నిర్వహించడము జరిగింది. ఖతార్. నెక్స్ట్ 2027లో ఎక్కడండి? సో అమెరికా, కెనడాలో అయితే నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ వన్ హూ వన్ ద వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇన్ 2006? ఎవరండి? ఇటలీ గెలుచుకుందండి 2006లో. వెన్ వాజ్ ద ఫస్ట్ ఐపీఎల్ వాజ్ ప్లేడ్? వెన్ వాజ్ ద ఫస్ట్ ఐపీఎల్? ఎప్పుడండి? 2013. హూ వన్ ద వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ 2020 ఇన్ ఇయర్ 2012? ఎవరండి? సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. రీసెంట్గా 2024లో ఎవరికి వచ్చిందండి T20 వరల్డ్ కప్? ఇండియా గెలుచుకుంది. ఓకే, ఇండియా గెలుచుకుంది. నెక్స్ట్ వన్ వెల్ నోన్ అచాన్ మహారాజ్ అసోసియేటెడ్ విత్ ఏ క్రీడలతో సంబంధం ఉన్నారు? ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారంటే కథక్ అండి. అచాన్ మహారాజ్. హౌ మెనీ ప్లేయర్స్ ప్లేడ్ ఇన్ నెట్బాల్? నెట్బాల్లో ఎంతమంది క్రీడాకారులు ఉంటారండి? 7. నెక్స్ట్ రైట్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్? ఎవరండి? మన ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ. రైట్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్? ఎవరండి? సో ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ప్రణబ్ ముఖర్జీ అని ఇచ్చారు. ప్రజెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. భారతదేశం యొక్క మొట్టమొదటి గిరిజన సమూహానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో గమనించాలి. రైట్ ద నేమ్ ఆఫ్ అవర్ రైల్వే మినిస్టర్? ఇది కూడా తప్పించారండి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. రైట్ ద నంబర్ ఆఫ్ MP7 ఇన్ అవర్ పార్లమెంట్? 545. కరెక్ట్. వెన్ వాజ్ ద ఫస్ట్ ట్రైన్ రన్ ఇన్ ఇండియా? 16th April 1853. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలోని ముంబై నుంచి థానే వరకు మొట్టమొదటి రైలు నడిచింది. ఇన్ విచ్ సెక్షన్ ద ఫస్ట్ వాజ్ రన్ ఇన్ ఇండియా? ఏంటి? బిట్వీన్ బాంబే టు థానే ఫస్ట్ ట్రైన్. రైట్ ద నేమ్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో ఇది కూడా ప్రీవియస్ ది అడిగారండి.
జగదీష్ సింగ్ శేఖర్. ప్రజెంట్ ఎవరండి? సో ప్రజెంట్ చంద్రచూడ్ గారు ఉన్నారు. ఓకే. రైట్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఉర్జిత్ పటేల్ ప్రీవియస్గా ఉండేది, ప్రజెంట్ శక్తికాంత దాస్. ఓకే, శక్తికాంత దాస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ఎస్బీఐ? శ్రీమతి అరుంధతి రాయ్. ఇది కూడా తప్పండి, కొత్తగా వచ్చారు. నెక్స్ట్, రైట్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ ల్యాండ్ ఇన్ మూన్ ఫస్ట్ అండ్ వేర్? నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో మొదటిసారిగా చంద్రుని పైన అడుగుపెట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఓకేనా? సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.